ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీతో ఎలా అయినా మాట్లాడే తీరాలి. ఈ విషయం నీకు చెప్పేంత వరకు నీ గుమ్మం నుంచి నేను వెళ్ళనే వెళ్ళనమ్మా. ఇక నీ ఇష్టం, నీకే వదిలేస్తున్నాను. వింటావా వినవా? నువ్వే చెప్పు అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, అసలు ఆ సందేశం ఏంటో, బాబాగారు మనకు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి నువ్వు ఉలిక్కిపడే ఒక గుట్టు రట్టు అనేది నేను చేయబోతున్నాను. నీ తండ్రిని నమ్మి విను బిడ్డ. ఒక హెచ్చరికతో నీ ముందుకు వచ్చేశానమ్మా. అవును, ఈరోజు స్వయంగా నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను తల్లి. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు కూడా ఆలోచించలేదు. నేను ఇలా ఉంటానా? నాలో ఇన్ని ఉన్నాయా? నాకు తెలియకుండా ఎంత జరుగుతుందా? నా జీవితంలో ఇన్ని గుట్లు ఉన్నాయా అంటూ నీకే తెలియవు. ఉలిక్కి పడతావు. ఈరోజు ఎన్ని పనులు చేస్తున్నా పక్కన పెట్టి రహస్యమైన గుట్టు తెలుసుకో అమ్మా. అనేక రకాల వ్యక్తులతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుంది. అలానే నీ జీవితం కూడా. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు. నీ జీవితం ఇలా ముడిపడి ఉంది. అందులో నువ్వు కూడా ఒక వ్యక్తివి. అయితే బయట చాలా నెమ్మదిగా మౌనంగా కనిపించే నువ్వు, నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నువ్వు చాలా లోతైన గుట్టు దాగి ఉంది. అదే ఈరోజు చెప్పబోతున్నాను. నీకు సంబంధించిన రహస్యమైన, అత్యంత శక్తివంతమైన గుట్టు తెలియజేయబోతున్నాను. విను. ఇది విన్న తర్వాత నువ్వు ఎప్పటికీ కూడా దీన్ని తేలికగా తీసుకోవు, నిర్లక్ష్యంగా కూడా చేయవు. నువ్వు జాగ్రత్త పడే ఒక విషయం తల్లి. విను. చివరిదాకా విను. అప్పుడు అన్నీ తెలుస్తాయి. ఇక్కడ నీ మనసే మారిపోతుంది. ఆలోచన మారుతుంది. ఎందుకంటే నువ్వు నెమ్మదిగా, ఓపిగ్గా ఆలోచిస్తావు. ఏది కూడా తొందరపడి ఎట్టి పరిస్థితిలో ఏ నిర్ణయాన్ని తీసుకోవు. అది నీ బలహీనతని అనుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అని, అదే నీ అతిపెద్ద బలమని వాళ్ళకి తెలియదు. నీకు కూడా తెలియదు. ఎందుకంటే ఓర్పు, సహనం, స్థిరత్వం నీకు సహజంగా ఉన్న లక్షణాలు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టం వచ్చినా, ఆరు నూరైనా సరే, అల్ల కల్లోలమైనా, ఎంత ఆలస్యమైనా వెనక్కి తగ్గేదే లేదు. నీ విషయంలో తగ్గవు. ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఇక అంతే. విజయం ఒక్కసారిగా రాదు కదా, వస్తే శాశ్వతంగా ఉంటుంది. అలానే ఒక ఎత్తులో ఉండిపోతుంది. నీ విజయం వెనుక నిగూఢమైన రహస్యమే దాగి ఉందమ్మా. ఎందుకో తెలుసా? నీకు డబ్బు విలువ, సౌఖ్యము, భద్రత చాలా ముఖ్యమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వవు. నీ గుట్టు అంత లోతైన గుట్టు. అన్నీ దాచుకుంటావు, ఎవ్వరితో పంచుకోవాలనుకోవు. ఇది ఇంకా చాలా వరకు కూడా డబ్బు విలువ అయితే మాత్రం నీకు బ్రహ్మాండంగా తెలుసు. ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచాలి, ఏ రూపాయి ఎలా గుప్పెట్లో బంధించాలి, బయటకు పోకుండా అనేది నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అయితే సౌఖ్యం యొక్క చాకచక్యత కూడా నీకు తెలుసు. చాలా సౌఖ్యాన్ని అనుభవించాలి. ఏ విధంగా అంటే జీవితం సౌకర్యవంతంగా ఉండాలి. ఈ విషయం నీ దగ్గరే మిగిలిన వాళ్ళు నేర్చుకోవచ్చు. భద్రత అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తావు. కుటుంబ భద్రత నీకు ముందుగా, నువ్వు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక మంచి ప్రిఫరెన్స్. నీ కుటుంబం ముందు, నీ కుటుంబం తర్వాతే ఏదైనా. అంటే నీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగల స్వార్థపరులు, సామర్థ్యం ఉన్న వ్యక్తివి కూడా నువ్వు. ఎందుకంటే బయట వారితో ఉన్నంతసేపు డబ్బు గురించి ఏమాత్రం పెద్దగా మాట్లాడవు, చర్చించవు. అలానే ఇక్కడ లగ్జరీగా ఉన్నట్లు అస్సలు కనిపించవు. కానీ లోపల మాత్రం డబ్బు కోసం పథకాలు, ప్లాన్లు వేస్తూనే ఉంటావు. అందులో ఒక పెద్ద మాస్టర్ అని చెప్పుకోవచ్చు.
నువ్వు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిని ఆలోచించడం, ప్లాన్లు వేయడంలో ఒక పెద్ద మాస్టర్ అనే చెప్పుకోవాలి. ఏ రూపాయి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే నష్టం కష్టం వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే అంతకంత రెట్టింపు అవుతుంది, ఇలా అన్నీ ఆలోచన చేసి లెక్కలు వేసుకుంటావు. అయితే అవసరం లేని ఖర్చులు చాలా వరకు తగ్గించేస్తావు. అసలు వాటి దగ్గరికే వెళ్ళవు. డబ్బుని పొదుపు చేస్తూ ఉంటావు. ప్రతి రూపాయి పొదుపు చేస్తావు. ఎందుకంటే కుటుంబ భవిష్యత్తు చాలా వరకు వాళ్ళ కోసం అవసరం. అదే వాళ్లకు కావాలి. కాబట్టి నీ కుటుంబం కోసం ఆ డబ్బు అవసరం. వాళ్ళు మున్ముందు ఎప్పటికీ బాధపడకూడదు అని, భవిష్యత్తులో వాళ్ళకి బాధ రాకూడదు, డబ్బు ఇబ్బందులు ఉండకూడదు అని ప్రతి రూపాయి పొదుపు చేసి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అవి వేస్తూ ఉంటావు. నెమ్మదిగా అన్నీ పెంచుకుంటావు. కోట్లు సంపాదిస్తావు. పెద్దవాడివైపోవాలని మెల్లిమెల్లిగా ఎవరి కంటా పడకుండా, ఎవరి చూపు పడకుండా, ఎవరి నోట్లో నానకుండా, ఎవరి కంటికి కనిపించకుండా మెల్లగా ఎక్కుతున్నావు. ఒక్కొక్క మెట్టు కూడా చాప కింద నీరులా అయితే ఏమాత్రం తడబడవు, ఆత్రం పడవు. అందుకే అన్నీ ఆలోచించి చేస్తావు, కష్టపడతావు. తరువాత ప్రకాశవంతమైన జీవితం, స్థిరంగా నువ్వు ఆర్థిక జీవితాన్ని పొందుతావు. ఇప్పుడు కష్టపడుతున్నావు, ఆ తర్వాత నీకు వచ్చే జీవితం మామూలుగా ఉండదు. అంతవరకు ఓపికతో ఉండాలి. ఎందుకంటే నీ ఓర్పు సహనం గురించి నాకు తెలుసు. నీ తండ్రికి తెలియదా చెప్పు? ఏమాత్రం పొరపాటు చేయవు, తప్పటడుగు వేయవు. ఏదైనా కూడా చురుగ్గా, లోపల లోతుగా ఆలోచిస్తూ, ఎంతో తెలివితో అద్భుతమైన ఫలితాన్ని పొందేంత వరకు గొప్పగా ఉంటావు. అంత గొప్పగా ఉంటుంది నీ ఆలోచన. డబ్బు విషయంలో నిన్ను తక్కువ అంచనా వేశారంటే వాళ్ళు పప్పులో కాలేసినట్లే. ఏమాత్రం తక్కువ అంచనా వేయడం సాధ్యపడదు. కానీ నువ్వు చాలా పెద్ద పొరపాటు ఏంటంటే, నువ్వు తక్కువ అంచనా వేస్తే, వాళ్ళు ప్రేమిస్తే చాలా లోతుగా ప్రేమించేస్తావు. ఇక్కడ నమ్మకం పెంచుకుంటూ ఉంటావు. ఆ నమ్మకాన్ని పెట్టుకుంటే పూర్తిగా పెట్టేస్తావు. ఏమాత్రం అందులో కొరత ఉండదు. కానీ నీలో ప్రేమ, ఓర్పు ఉంటుంది, త్యాగం ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. కానీ ఒక్కసారికి నమ్మకానికి ద్రోహం కలిగేలా చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే, మాటలతో ముంచేస్తే, ప్రవర్తనతో గాయపరిస్తే ఇంక నువ్వు వాళ్ళని మర్చిపోవు. నీ లోతైన మనసులో కూరుకుపోయి ఉంటుంది ఆ విషయం. చాలా వరకు కూడా దాన్ని నువ్వు చెరపలేవు. వాళ్లతో ఇక్కడ గొడవలు పడవు, మాట్లాడవు. కానీ లోపల నిర్ణయం తీసుకుంటావు. చూడమ్మా, ఇక్కడితో ఇంకా వీరితో ఈ విషయం చాలు అన్నట్లుగా అయితే, ఆ తర్వాత వాళ్ళు నీ జీవితంలో నీకు స్థానం ఎట్టి పరిస్థితులను కూడా వాళ్లకు నీ జీవితంలో ఉండదు. చాలా వరకు మంచిగానే ఉంటావు. అయితే నీ ప్రేమను అందరికీ పంచుతావు. ఏమాత్రం వంచినా ఇక జీవితంలో వాళ్ళ ముఖం కూడా చూడవు. అంత స్ట్రిక్ట్గా ఉంటావు, అంత కఠినంగా మారిపోతావు. ప్రేమ ఇస్తే ప్రాణాలు పెడతావు. ఇక ఏదైనా తేడా జరిగింది అంటే కఠినంగా మారిపోతావు. వాళ్ళ మొహం కూడా చూడవు. అంటే బిడ్డా, ఇక్కడ నెమ్మది కాదు, స్థిరత్వం. అందరూ పొరపాటుగా నీకు ఏమీ తెలియదు, ఎప్పుడూ మౌనంగా ఉంటారు, మాట్లాడడమే చేత కాదు, ఇంత నెమ్మదిగా ఉంటారు, వీళ్ళకి ఏం రాదు అని నీ వెనక ఏమవుతుంది అని నీతో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది మౌనం. నెమ్మదో కాదు, స్థిరత్వం. లోపలే నువ్వు ఆలోచించి స్థిరంగా నిలబడ్డావు. అది వాళ్లకు తెలియదు. చాలా సింపుల్గా ఉండడానికి ప్రయత్నిస్తావు, కానీ అలా ఉండడం సింపుల్ కాదు, శక్తివంతం. నువ్వది లోపల ఎంత శక్తివంతంగా ఉన్నావనేది వాళ్ళకు తెలియదు. అందరూ నిన్ను సులభంగా తీసుకుంటారు. ఏం చేస్తారులే, ఏమవుతుందిలే అని వదిలేస్తారు. నీ శక్తి సామర్థ్యాలు ఎవ్వరికీ తెలియదు. బలమైన వ్యక్తిగా నువ్వున్నావమ్మా. ఈ 3 గుట్లు తెలిసిన తరువాత నెమ్మదిగా కాదు, స్థిరత్వం, మౌనం కాదు, అత్యంత శక్తివంతమైనవని వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఎప్పటికీ కూడా ఏది లైట్గా తీసుకోవు. నీ జీవితాన్ని నీతో స్నేహం చేయాలి అంటే ఈ 3 గుట్ల విషయం తెలిసే ఉండాలి. ఎవరికైనా లేకపోతే పొరపాటున కూడా నీ దృష్టిలో వాళ్లపై చెడు ప్రభావం కనిపిస్తే ఇక జీవితంలో వాళ్ళని దగ్గరకు రానివ్వకు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు అన్నీ తెలుసుకోవాలి. అవునమ్మా, స్నేహం, ప్రేమ, కుటుంబానికి గొప్ప విలువ ఇవ్వడం,
నీ యొక్క విధేయత, అస్థిరత్వము, సురక్షితమైన వాతావరణం, లోతైన నిబద్ధత, విశ్వాసం కోరుకుంటావు. కానీ నీ ప్రియమైన వారి కోసం సౌకర్యవంతమైన అందమైన గృహాన్ని కూడా నిర్మించుకోవాలని అనుకుంటావు. నీ ప్రేమను ఆలోచనాత్మక చర్యలో, శారీరక ఆప్యాయతతో వ్యక్తపరుస్తావు. కానీ అనవసరమైన నాటకీయతను ఏమాత్రం సహించవు. ఏదో వాళ్ళ స్వలాభం కోసం నాటకాలు చేసినా నటించినా ఒప్పుకోవు. ఆ క్షణంలో కనిపెట్టేస్తావు. వాళ్ళ చర్యలు చూసి, మాటలు చూసి, వాళ్ళ నవ్వు చూసి, కళ్ళు చూసి ఇట్టే పట్టేస్తావు. వీళ్ళెందుకు ఇలా నటిస్తున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు స్వచ్ఛంగా ఉండరు? లేనిపోని ప్రేమలని ఎందుకు నాపై పోస్తున్నారు అని ఆ నాటకీయతను పసిగడతావు. అవి సహించవు. అలానే సాధారణ స్నేహాల కంటే కూడా లోతైన నమ్మకాల్ని, స్నేహాల్ని నిర్మించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావు. స్నేహం శాశ్వతంగా ఉండాలి అని నమ్మే సిద్ధాంతం నీది. అలానే విశ్వసనీయంగా ఉండాలి అని కోరుకుంటావు. అందరికీ అండగా ఉంటావు. నిజాయితీ, నిబద్ధత ఉన్న స్నేహితుల్ని ఎక్కువగా కోరుకుంటావు. ఎవరైనా నీతో ఉన్నవాళ్ళ నిజాయితీగానే ఉండాలనుకుంటావు. అలానే నువ్వు కూడా ఉంటావు. ప్రేమలో స్థిరత్వం, విధేయత చాలా ముఖ్యం. అయితే నీ నుండి చాలా కూడా భద్రత అన్నది కోరుకుంటూ ఉంటారు. చూడమ్మా, నీకు సహజంగా శారీరక ఆప్యాయత, సన్నిహిత క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటావు. నువ్వు అలానే ప్రేమను స్పర్శ ద్వారా దయతో వ్యక్తపరుస్తావు. ఒక్కసారి నిబద్ధతతో ఉంటే జీవితాంతం కూడా ఆ బంధానికి కట్టుబడి ఉంటావు. భాగస్వామి కోసం జీవితాన్ని మార్చుకున్నావు. ఏదైనా చేస్తావు. నీ కుటుంబ సభ్యుల కోసం ప్రశాంతమైన, సౌకర్యవంతమైన, అందమైన ఇంటిని, వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించావు. వాళ్ళు సంతోషంగా ఉంటే అందులో నా సంతోషం ఉంది అని అనుకుంటావు. నీకోసం భావాలను ఎక్కువగా వ్యక్తపరచకపోయినా కుటుంబ సభ్యుల కోసం మనసులో ఉన్న భావాలను ఎక్కువగా వ్యక్తపరచలేకపోయినా సరే వాళ్ళని రక్షించడానికి మాత్రం వెనకడుగు వేయవు. అన్నీ సాయం చేస్తావు. వాళ్ళ వెన్నంటే ఉంటావు, తోడుగా ఉంటావు, ఆసరాగా ఉంటావు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. వాళ్ళని నీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి కాపలాగా ఎప్పుడూ కూడా అనుక్షణం తిరుగుతూ ఉంటావు. వానలో గొడుగులాగా వాళ్ళని అంటిపెట్టుకునే ఉంటావు. నీడలాగా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటావు. అంత గొప్ప మంచి మనసున్న నిన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. అసలు నీ బాబా మోసం చేయనిస్తారా చెప్పు? ఆ మాటకి చోటే లేదమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు, బాధపడాల్సిన అవసరమా? అంతకన్నా లేదు. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నీకెందుకు తల్లి దిగులు? నీకెందుకు భయం? నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. నీ బాబా అన్నీ సరిచేస్తారు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు మనందరి కోసంగా ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.